వెల్కమ్ టు ది లియో. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా బలంగా వినిపిస్తున్నటువంటి పేరు నారా లోకేష్. ఎందుకని అంటే ఈ పేరు రెండు రకాలుగా వినపడుతుంది. ఒకటి, సోషల్ మీడియాలో సైకోల ఏరివేతలో నారా లోకేష్ పేరు వినిపిస్తుంటే, రెండో పక్క రాష్ట్ర అభివృద్ధిలో కూడా నారా లోకేష్ పేరు వినిపిస్తుంది. అన్ని రాష్ట్రాలకు ఐటీ మినిస్టర్లు ఉంటారు, అన్ని రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తాయి. కానీ ఎందుకు నారా లోకేష్ ఈరోజు జాతీయ మీడియాలో ఒక సెన్సేషనల్గా మారాడు? ఎందుకు నారా లోకేష్ గురించే ప్రముఖ పత్రికలన్నీ కూడా కథనాలు, ఆర్టికల్స్ రాస్తున్నాయి అంటే, నారా లోకేష్ రాష్ట్రానికి తెచ్చినటువంటి పెట్టుబడులు అలా తెచ్చాయి. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే లాస్ట్ 6 monthsలో ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి. అది ఒక రకంగా గర్వకారణం. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా వచ్చి ఉండొచ్చు, కానీ వచ్చాయా? రాలేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిస్ట్రాయర్, ఆయన అంతా కూడా కూల్చివేయటం. కానీ లోకేష్ అనే వ్యక్తి ఒక అభివృద్ధి పదంలో నడిపించే యువ నాయకుడు. కూల్చివేతకి నిలబెట్టడానికి చాలా తేడా ఉంటుంది. నారా లోకేష్ 10 మంది జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రయత్నం చేస్తే, జగన్మోహన్ రెడ్డి అదే 10 మంది జీవితాల్లో చీకట్లు నింపాలని ప్రయత్నం చేశాడు. మరి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కామన్గానే ఉంటుంది. నేను ఇందాకే చెప్పా, సరే మన రాష్ట్రంలో పత్రికలు రాస్తున్నాయంటే సరే చాలామంది అనుకోవచ్చు, ఈ పవర్లో ఉన్నారు కాబట్టి రాస్తున్నాయి, లేదా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి రాస్తున్నారని చాలామంది అనుకోవచ్చు. కానీ జాతీయ పత్రికలకు నారా లోకేష్ గురించి రాయాల్సిన అవసరం లేదు. 1 కాదు, 2 కాదు, 10కి పైగా పత్రికలు నారా లోకేష్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆశా కిరణంగాను, దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న యువ నేతగాను వాళ్ళు పేర్కొంటున్నారు. మనం చెప్పడం కాదు. జాతీయ మీడియా ఒక వ్యక్తి గురించి, అందులోనూ ఇన్నిసార్లు పర్టికులర్గా ఆ వ్యక్తి గురించి మాట్లాడుతుంది అంటే, ఒకప్పుడు చంద్రబాబు గారి గురించి అలా చెప్పేవాళ్ళు, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఎవరు అనేవాళ్ళు కాదు. ఒక CEO ఒక కంపెనీ కోసం ఎలా కష్టపడతాడో రాష్ట్రం కోసం ఆయన అలా కష్టపడేవాడు. సో అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు అదే బాటలో నారా లోకేష్ కూడా నడుస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే తండ్రికి మించిన ఆయన కూడా తొందరలో అనిపించుకుంటాడు, అందులో సందేహం లేదు. తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటాడు, అది కూడా ఒక రకంగా తండ్రికి గర్వకారణమే. తన కొడుకు తనకు మించిన గొప్పవాడయ్యాడంటే ఏ తండ్రి మాత్రం సంతోషంగా ఫీల్ అవడు. సో రేపు చంద్రబాబు గారు కూడా అలా ఫీల్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. సో ఈరోజు నారా లోకేష్ గురించి వచ్చిన ఆర్టికల్స్ ఒకసారి చూడండి. వీఆర్ నౌ ఇన్ ది ఎరా ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇంతకు ముందు వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, మన అందరికీ తెలుసు. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ గతంలో మొదటి స్థానంలో ఉంది. 2014-19 సంవత్సరంలో కూడా దాదాపుగా 3 సార్లు ఏంటో మొదటి స్థానానికి వచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని ఏం చేశారు చంద్రబాబు గారు? ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఆంధ్రప్రదేశ్కి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలి అంటే వేగవంతమైన అభివృద్ధి కావాలి, వేగవంతంగా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలి, అంతే వేగవంతంగా వారికి అనుమతులు కూడా ఇవ్వాలి. సో అందుకనే ఏం చేశారు, దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా పెట్టారు. సో లోకేష్ గురించి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఏ స్థాయిలో కష్టపడుతున్నాడు అనటం గురించి, ఆ లోకేష్ గురించి ఈరోజు ఆ జాతీయ పత్రికల్లో వచ్చినటువంటి, నేషనల్ మీడియాలో వచ్చినటువంటి ఆర్టికల్స్ అంటే ఇండస్ట్రీస్ని ఏ విధంగా నారా లోకేష్ ఒప్పించి మెప్పిస్తున్నాడు, వాళ్ళకి మిగతా రాష్ట్రాలకు రాకుండా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఉంది ఇంకా. అందుకనే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే అరిసిమెత్తలకు సంబంధించి 161,000 కోట్ల పెట్టుబడి మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ అది ఒప్పందాలు కూడా దాదాపుగా అయిపోయాయి. నిన్న రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి ఆ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను 65,000 కోట్లతో పెడుతున్నారు. జోక్ కాదు, 65,000 కోట్లు అనేది చిన్న విషయం కాదు. దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2.5 నుంచి 3 లక్షల మందికి ఉపాధి. ఒకసారి 3 లక్షల మందికి ఉపాధి ఇలా వచ్చే కంపెనీ రాష్ట్రానికి వచ్చిందంటే ఇది చిన్న విషయమా? ఏ రాష్ట్రం మాత్రం 3 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే అవకాశం వస్తే ఏ రాష్ట్రం మాత్రం కాదనుకుంటుంది? కానీ మిగతా అన్ని రాష్ట్రాలను కాదని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడి పెట్టారు అంటే అది చంద్రబాబు గారు, నారా లోకేష్ వాళ్లకు కల్పించినటువంటి భరోసా, ధీమా. మీకు ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారి గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పా. కొన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాలని వెళ్ళి చివరికి అసలు ఆ లెక్కలోనే లేని, వాళ్ళ పరిశీలనలో లేని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాయి.
ఆల్రెడీ గతంలో ఈ బిజినెస్ స్కూల్ హైదరాబాద్లో ఉన్నటువంటి బిజినెస్ స్కూల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇతర రాష్ట్రాలు ఏమి ఇచ్చాయో చెప్పండి, అంతకంటే నేను ఒకటే ఎక్కువ ఇస్తా. ఇది చంద్రబాబు గారు అప్పట్లో వాళ్ళకి ఇచ్చిన ఆఫర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియా చంద్రబాబు గారు తెచ్చిందే మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి ప్రారంభించే ప్రయత్నం చేశాడు. అక్కడ అప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ ఏం చేశాడండి, కియా ప్రతినిధులను ఏం చేశాడు, బెదిరించాడు. ఎందుకు, అందులో ఏదో సంథింగ్ ఒక కాంట్రాక్టు ఆయనకు కావాలన్నాడు, వాళ్ళు ఇవ్వలేదు. దాని గురించి ముఖ్యమంత్రితో వెళ్ళినప్పుడు మీ ఎంత చూస్తానని బెదిరించాడు. మరి ఇలా బెదిరిస్తే ఎవడైనా పెట్టుబడులు పెడతాడా? ఈరోజు లోకేష్ కూడా మీరు నాకు ఎంత కమిషన్ ఇస్తారు, ఇందులో నా వాటా ఎంత అని అడిగితే రాష్ట్రానికి ఎవడైనా వస్తాడా? సో ఇది నారా లోకేష్ మొన్న విదేశీ పర్యటనకు వెళ్ళిన ఫలితం కూడా ఈరోజు కనపడుతుంది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, అది కూడా జాతీయ మీడియాలో ఒకసారి చూద్దాం. సో ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఇందులోనే వచ్చింది. సో రిలయన్స్ ఇంక్స్ ఎంఓయూ అని చెప్పి నేను ఆల్రెడీ ఎంఓయూ కుదిరింది విత్ ఏపీ గవర్నమెంట్ ఫర్ 65,000 కోర్సు బయోఫ్యూయల్ ప్రాజెక్ట్ అని చెప్పి రావడం అయితే జరిగింది. ఏ హిస్టారిక్ మూమెంట్ చేసి ఐటీ మినిస్టర్ నారా లోకేష్. సో నిజంగానే ఇది హిస్టారిక్ మూమెంట్. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇది ఎప్పటికి పెట్టుబడి పెడితే ఏంటని మీరు అనుకోవచ్చు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇది కొన్ని జిల్లాల్లో దాని పనిని ప్రారంభించబోతుంది. మొత్తం ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయబోతుంది. ఇది ఆల్రెడీ ఎంఓయూలో పెట్టుకున్నటువంటి అగ్రిమెంట్. ఇది ఆల్రెడీ రాసుకున్నారు. మీరు అనుకోవచ్చు ఆ పెట్టుబడులు అని చెప్తారు కానీ ఎన్ని ఇప్పుడు వస్తాయంటే ఎప్పుడుకో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వస్తాయని చాలామంది అనుకోవచ్చు. మొత్తం ఈ 65,000 కోట్ల పెట్టుబడి 2.5 లక్షల మందికి ఉపాధి అనేది 3 ఏళ్లలో పూర్తవుతుంది. అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. సో అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే దీని పనులు ప్రారంభమైపోతాయి. ఆల్రెడీ ఆ రన్నింగ్లోకి తీసుకొచ్చేస్తాము కొన్ని జిల్లాల్లో టెంపరీగా అని చెప్పి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించిన మన తెలుగు పత్రికల్లో కూడా కొన్ని వార్తలు వచ్చాయి, ఒకసారి చూద్దాం. సో రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటు. ఈ గ్యాస్ను ఇళ్లకు వాహనాలకు వాడే అవకాశం అని చెప్పి చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు. అర్సిలాల్ మిత్తల్ ఆల్రెడీ నేను చెప్పాను దాకా 161,000 కోట్ల పెట్టుబడి తరువాత అతిపెద్ద రెండవ పెట్టుబడి. దీని చిన్న చితక ఆల్రెడీ 10,000 20,000 కోట్లు ఆల్రెడీ వచ్చాయి. సో ఇది అతిపెద్దది. ఆల్రెడీ గతంలో కూడా రిలయన్స్ నుంచి మనకి అతిపెద్ద బిగ్ న్యూస్ రాబోతుందని గతంలో నారా లోకేష్ ట్వీట్ చేసిన సంగతి కూడా మనం చూసాం. సో ఈ సందర్భంగా ఇది బయో ఇంధన ప్రాజెక్టుకి సంబంధించి కుదిరిన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చూపుతున్న రిలయన్స్ ప్రతినిధులు మంత్రులు టీజీ భరత్, లోకేష్, గొట్టిపాటి రవికుమార్, సిఎస్ నీరప్రసాద్, అలాగే ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్. సో మొత్తంగా నిన్న పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అలాగే నారా లోకేష్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఒక అగ్రిమెంట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో శుద్ధ ఇంధన రంగంలో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని చెప్పి రాశారు. దీనికి సంబంధించే పలు కథనాలు ఇదిగో. భారీ పెట్టుబడి రిలయన్స్ 65,000 కోట్లు, అలాగే 8 జిల్లాల్లో ఒక్కొక్కటి 130 కోట్లతో ఏర్పాటు. బాబు సమీక్షలో అవగాహన. మొత్తంగా ఈ ప్లాంట్ రావటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 57,650 కోట్ల ఆదాయం. చంద్రబాబు గారు గతంలో చెప్పారు అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. పెట్టుబడులు అనేవి వస్తుంటే అమరావతి అనేది ఆటోమేటిక్గా తన సంపద తానే సృష్టించుకుని డెవలప్ అవుద్ది. అంటే మొన్న ఎవడో వైసీపీ వాడు అంటున్నాడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారుగా, ఇప్పుడు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? అసలు ఏమీ లేకుండా ఖాళీ స్థలాలు పెట్టేసి ఇది అమరావతి వచ్చి రండి అంటే ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం బిల్డ్ చేయాలా. ఇప్పుడు ఒక రాజధాని అంటే మినిమం ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ఫెసిలిటీస్ని మనం బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చే పెట్టుబడులతో దాని అంతటికి అదే విస్తరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం అనేది శాశ్వత సచివాలయం ఉండాలి, ఒక హైకోర్టు ఉండాలి, అధికారుల భవనాలు ఉండాలి, సీఎం ఆఫీస్ ఉండాలి, సో ఒక ఇది ఉండాలి, సెక్రటరేట్ ఉండాలి. ఇలాగ కొన్ని కీలకమైనటువంటి ఇది ఉంటాయి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ఇవన్నీ మనం బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా కంపెనీలు అనేవి అక్కడికి వస్తాయి. అసలు ఏమీ కట్టకుండా ఖాళీ పొలాలు పెట్టేసి ఇది అమరావతి రండి పెట్టుబడి పెట్టనంటే ఎవడో పెట్టడం. నేను ఎవడో బురద కూడా అడుగుతున్నాడు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు కదా, మీరు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? పెట్టుబడి పెట్టడం కాదు, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం కల్పించాలి. ఆ తర్వాత దానంతరికి అదే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ షాప్ ఒక హోటల్ పెట్టాలనుకోండి, కనీసం నేను టిఫిన్ వేసి చట్నీ పెట్టి అన్నీ రెడీ చేసుకుని బాబు రండి అంటే ఆ తర్వాత అది డెవలప్ అవుద్ది. నిజంగా టిఫిన్ బాగుంటే డెవలప్ అవుద్ది. అంతేగాని నేను ఇక్కడ నుంచుని నేను ఇక్కడ టిఫిన్ పెట్టాలనుకుంటున్నాను రండి వస్తాడు ఎవడన్నా? నేను ఆల్రెడీ అక్కడ టిఫిన్ పెట్టుకుని ఉంటే ఎవడన్నా తింటాకు వస్తాడు. నేనేం పెట్టకుండా పెట్టాలనుకుంటున్నానంటే
ఎవడో రాడు. ఈ అమరావతి కూడా అంతే, మినిమం డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది. ఇప్పుడు చూడండి, అమరావతికి 57,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం. మరి ఇదే చిన్న విషయమా? రాష్ట్రానికి ఈ ప్లాంట్ రావటం వల్ల వచ్చే ఆదాయం 57,000 కోట్ల రూపాయల అక్షరాల, 2.5 లక్షల మందికి ఉపాధి. చిన్న విషయం కాదు. సో దీనికే ఈరోజు ఒక సాక్షిలో తప్ప మిగతా అన్నిట్లో కూడా దీని గురించి రాశారు. ఎందుకనంటే పార్టీలను పక్కన పెట్టేసి రాజకీయాలను పక్కన పెట్టి డెవలప్మెంట్ అని చెప్పాలా, లేకపోతే లేదని చెప్పాలా. దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. మన సాక్షిలో తప్ప మిగతా అన్ని పేపర్లలో వచ్చింది. మిగతా అన్నీ కూడా 65,000 కోట్ల పెట్టుబడి అనేది చిన్న విషయం కాదని ఒప్పుకున్నారు. ఒక సాక్షి మాత్రం ఒప్పుకోదు. ఇంకా గట్టిగా మాట్లాడితే మా అన్న మాట్లాడాడు వచ్చినాయి అని చెప్తారు వాళ్ళు సాక్షిలో. మీ అన్న మాట్లాడితే మీ అన్నప్పుడే రావచ్చు కదా, వీళ్ళు వచ్చాక ఎందుకు వస్తాయి? 5 ఏళ్ళు ఉంది మీరే కదా, మీరేమో 6 నెలల నుండి దిగిపోలేదు కదా, వీళ్ళు వచ్చిన 6 నెలల్లోనే వచ్చాయి కదా. సో ఇది ఏపీలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి అని చెప్పి వచ్చింది. చూడండి ఇక్కడ, అంటే 2.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తి కావాలని ఇందాకే చెప్పా. ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం, నారా లోకేష్ గారు మంత్రి కావడం అనేది ఖచ్చితంగా శుభపరిణామం. ఈ జోడీగాన ఇదే విధంగా ఒక 10 ఏళ్ల పాటు కంటిన్యూగా రాజకీయాల్లో ఎలా ఉండాలని నేను కూడా చెప్పను, కానీ అభివృద్ధి అనేది మనం ఆల్రెడీ రాజధాని లేని పరిస్థితి నుంచి ఇప్పుడు బిల్డ్ అవుతున్నాం. సో 10 ఏళ్ల పాటుగానే ఇదే జోడీ కొనసాగితే నిజంగానే దేశంలోనే అందరూ గర్వించదగిన, అందరూ మెచ్చుకునే అతి అద్భుతమైన రాజధాని అమరావతి కాబోతుంది. ఖచ్చితంగా రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నందుకు యువతంతా కూడా చాలా గర్వపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.